హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ వ్లాగర్స్. సో ఈరోజైతే మేము ఎర్లీ మార్నింగ్ తెనేటి పార్క్ బీచ్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ టర్టిల్స్ ఫార్మింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి విన్నాము. సో అది ఏంటంటే ఒక తాబేలు గుడ్లను తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ పిల్లలుగా మార్చి దాన్ని అయితే బీచ్లో వదిలేస్తున్నారు. సో దీనికోసం మాకు కూడా ఏం తెలీదు. సో తెలుసుకుందామని చెప్పేసి అలానే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మేమైతే లోపలికి వెళ్ళాం. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ బుట్టల్లో ఉన్నాయి, ఆ బుట్టల్లో పెట్టేసి అక్కడ అవి పిల్ల అయినంత వరకు అక్కడే ఉంచి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు సముద్రంలో అయితే వదులుతున్నారు. అలానే ఇక్కడ కాకులు కానీ కుక్కలు కానీ ఏమీ ఎత్తుకెళ్ళిపోకుండా వాటిని తినకుండా ఉండడానికని చెప్పేసి చుట్టూరుగా వుడెన్ స్టిక్స్తో ఒక గూడ్లా కట్టారు. పట్టుకొస్తాం వెళ్ళి ఎక్కడి నుంచి అటు వెళ్తాం, అదే కొండ కనిపిస్తుంది అక్కడికి వెళ్తాం. అటు ఇద్దరు ఇటు ఇద్దరు వెళ్ళి తెచ్చి అలా పెడతాం. గొయ్యి అందులో పిల్ల అవుతాయి. ఇప్పుడు మీకు ఆ బుట్టలో ఉన్నవి గుడ్లు ఉన్నాయా? గుడ్లు వేసాం. గుడ్లు తాబేళ్ళు ఉండవు ఇక్కడ. తాబేలు రావాలి, రావు. గుడ్లే పట్టుకు చేస్తాం, గుడ్లే పిల్ల అవుతాయి. పిల్ల అవుతాయి. అయితే మీరు కొండల్లో నుంచి వెళ్ళి తీసుకొని వస్తారా? ఇగో అక్కడికి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని రావాలా. అక్కడికి రావడానికి మాకు ఈ ముడుకులు పట్టేస్తాయి. ఇసుక ఇది ఎందుకు తాత? ఇది ఇలాగ చేయడం వల్ల ఏంటి? కుక్కలే నక్కలే తినేస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఈ పిల్లలు గవర్నమెంటే, మా గవర్నమెంట్ కదా. ఆ ద్వారాగా ఎలా బతుకుతాయో ఎలా చేద్దామని నేను పెంచుతున్నాను. పిల్లలు పెంచి నీళ్ళు ఎగుతున్నాను. అంటే నువ్వు చేస్తున్నావా లేదా గవర్నమెంట్ ద్వారా? గవర్నమెంట్కి నేను చేసిన నేనే, గవర్నమెంట్ మనల్ని పెట్టాడు అనమాట. ఇందులో పిల్లలు చేస్తాను. ఈ పిల్లలు పుట్టిన పిల్లల్లా నీళ్ళు ఎగుతున్నాను జీవులల్లా. ఆ జీవులు ఎలా బతకదా, మనం ఎలా బతుకుతామో అవి ఎలాగ బతకాలని పెట్టాను. ఒక తాబేలు గుడ్డు పిల్ల అవ్వడానికి ఎన్ని నెలలు పడుతుంది? ఒక్క పిల్ల అవదు, అన్ని కలిపి నెల 30 రోజులు పెట్టేస్తాయి. నెల 30 రోజులు. నెల 30 రోజుల పాటు మీరు ఇక్కడే ఉండాలి. మరి తప్పదు, ఉండాలి. చాలా కష్టం. నీటిలోని పెద్ద తాబేళ్ళు వస్తాయి, ఎలా ఇసుకలోను తవ్వేస్తాయి. పెద్ద గొయ్యలోను గుడ్లో కూకొని ఎట్టేస్తాయి. అప్పుడు ఆడపోనికి గుడ్లు వేసిన తర్వాత కప్పేస్తుంది. ఇసుక కప్పేసి తిన్న నీళ్ళు దిగి వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు ఎక్కడ పెడితే మీకు ఎలా తెలుస్తుంది? తెలిసిపోద్ది, వచ్చిన జాడ ఉంటుంది. అప్పుడు కాదు, ఇప్పుడు ఎక్కనో సరిగా మంచి 1 గంట రాజుకి ఎక్కుతాయి.
బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు మరి. కెమెరా బాయ్ చెప్పు. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి.